పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సహకారంతో గ్రామానికి 52 ఇండ్లు మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందని, మరికొన్ని ఇండ్లు మంజూరు చేసి గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందించే విధంగా కృషి చేయాలని సర్పంచ్ నాగరాజు కోరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నేడు చినశంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రాధికా బాబు నిర్మించుకున్న ఇంటిని స్థానిక సర్పంచ్ నాగరాజు, గృహ నిర్మాణ శాఖ ఏఈ లోకేష్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా హాజరైన అధికారులను ఇంటి యజమానులు శాల్వాతో ఘనంగా సన్మానించారు. అనంతరం సర్పంచ్ నాగరాజు, ఏఈ లోకేష్, ఉప సర్పంచ్ మల్లేష్ మాట్లాడుతూ పేదోటి సొంతింటి కల నెరవేర్చడం కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సహకారంతో ఇప్పటి వరకు 52 ఇండ్లు మంజూరు కావడం జరిగిందని, మరిన్ని ఇండ్లు గ్రామానికి మంజూరు చేసి అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందించాలని, మెదక్ ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచడం జరుగుతుందని సర్పంచ్ నాగరాజు తెలిపారు. సూరారం గ్రామానికి మొదటి విడతలో 29 ఇండ్లు, రెండో విడత 23 ఇండ్లు మంజూరు కావడం జరిగిందని, వీటిలో కొన్ని ఇండ్లు పూర్తి దశకు రావడం జరిగిందని, మరికొన్ని ఇండ్లు స్లాబ్ల వరకు పనులు నిర్వహించడం జరుగుతుందన్నారు. పెండింగ్ లో ఉన్న ఇండ్లు కూడా త్వరితగతిన పూర్తి చేసుకోవాలని, బిల్లుల విషయంలో ఎలాంటి జాప్యం జరగకుండా చూసుకుంటున్నామని గృహ నిర్మాణ శాఖ ఏఈ లోకేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగరాజు, ఏఈ లోకేష్, నాయకులు రాజ్ కుమార్ గౌడ్, స్వామి, అక్బర్, సురేష్, యాదగిరి, వెంకటేశం, సలావుద్దీన్, కృష్ణ, మహేందర్, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నేటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో మెదక్ జిల్లా చినశంకరంపేట మండలం సూరారం గ్రామంలో మాకు మొదటి విడతగా 29 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం జరిగింది. మరోసారి గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వారి ప్రోత్సాహంతో, సహకారంతో 23 ఇల్లు రెండోసారి కూడా తేవడం జరిగింది. మొత్తంలో మా గ్రామానికి ఇప్పటి వరకు 52 ఇల్లు మంజూరు చేయించి తీసుకురావడం జరిగింది. దానికి మా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల పూర్తి సహకారంతో మా గ్రామాన్ని అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్లడానికి సహకరిస్తున్న వాళ్ళందరికీ, అలాగే ఈ ఇందిరమ్మ ఇల్లు ఇనాగ్రేషన్ కార్యక్రమం గౌరవ ఏఈ గారు, మా స్థానిక నాయకులు, మా పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఏఈ గారు, అలాగే పంచాయత్ సెక్రటరీ గారికి అందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్లను మా గ్రామంలో 52 ఇళ్లు మెదక్ జిల్లాలో నెంబర్ 1 స్థానంలో నిలుపుకున్నందుకు మా గ్రామం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి, మా గౌరవ ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేదల కళ సొంతింటి కళ నెరవేర్చుకోవడానికి ఈ రోజుల్లో 5 లక్షల రూపాయలు మన గవర్నమెంట్ ఇచ్చి ఈ పేదింటి కళను విజయవంతం చేసినందుకు మన గవర్నమెంట్ కానీ ఏదానికైనా సహకరించినందుకు మా పాలకవర్గ సభ్యుల తరఫున కానీ, మా గ్రామం తరఫున కానీ మన ఎమ్మెల్యే గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా 52 ఇండ్లు కాకపోతే ఇంకా ఎంతో కొంత మేరకు మా మండల స్థాయిలో కన్నా ఎక్కువ సూరారం గ్రామానికి ఇచ్చినట్టు చూడాలని మా ఎమ్మెల్యే గారిని, గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ ఈ ఇచ్చినందుకు మాకు ధన్యవాదాలు. ఈరోజు శంకరంపేట మండలం సూరారం గ్రామంలో గజం రాధికా బాబు గృహప్రవేశం జరిగినది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు ఈ నెల ఏప్రిల్ 20 నుంచి 26 వరకు మన గృహ నిర్మాణ శాఖలో గృహప్రవేశాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా, అలాగే చేసిన మన గ్రామస్తులందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఇతర వార్డు మెంబర్లు అందరూ కలిసి విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ గ్రామ పంచాయతీలో ఫస్ట్ విడతలో మొత్తం 29 వచ్చినాయి, సెకండ్ విడతలో 23 వచ్చినాయి. మొత్తం కలిసి 52 ఇండ్లు మంజూరైనాయి. ప్రోగ్రెస్ కూడా చాలా బాగుంటుంది. స్లాబ్ లెవెల్లో మొత్తం 20 దాకా ఉన్నాయి. అలాగే మొత్తం కలిసి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను.